2005 ఫిబ్రవరి 17న ఇప్పటికి 20 సంవత్సరాల కిందట బాబావారి గుడి ప్రతిష్ఠ జరిగించాం. నేటికి 20 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ రోజున సుమారు 20,000 మందికి అన్నదానం జరుగుతుంది. అలాగే మాకు గత నల్లమిల్లి మూలారెడ్డి గారు, సత్యవతి గారు వారి అమృతాస్త్రములతో బాబావారి శంకుస్థాపన గావించాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి ఒక్క మన రామారెడ్డి గారు, అలాగే రామకృష్ణారెడ్డి గారు, సూర్యనారాయణ రెడ్డి గారు, అలాగే శేషారెడ్డి గారు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ రోజుకి దినదినాభి శంకు గుడి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అలాగే ఇక్కడ బిర్యానీ బాబావారి ఒక వాక్యం బట్టి బిర్యానీ తయారు చేస్తూ రెడీమేడ్ బిర్యానీ, దానివల్ల సుమారు ఇది అమెరికా, జపాన్, ఇతర రాష్ట్రాలు, ఇతర కంట్రీస్ ఇక్కడ నుంచి బిర్యానీ వెళ్తుంది. అలాగే ఇక్కడ పిల్లలు కావాల్సిన, అలాగే పెళ్ళిళ్ళు అవ్వాల్సిన, అలాగే ఉద్యోగాలు రావాల్సిన ఏదైనా సరే బాబావారిని అడిగిన వెంటనే ఆయన కోరికలు నెరవేర్చి, అలాగే భక్తుల యొక్క ఆనందోత్సవంగా తులాభారం జరుపుకుంటూ వాళ్ళు పటికీ బెల్లం, పంచదార, అలాగే డబ్బులు ముందుగా వాటితో తులాభారం చేయించుకుంటున్నారు. ఈ సాయిబాబా యొక్క ఆలయంలో ఏ పూజ జరిగినప్పటికీ కూడా ఆ పూజా కార్యక్రమంలో పాల్గొంటూ సాయిబాబా వారి యొక్క కృపకు పాత్రలు అవుతూ వస్తున్నాం. అలాగే ఈ సాయిబాబా వారు ఏ వరం కోరుకుంటే ఆ వరాన్ని అతి తొందరగా ఇచ్చేటటువంటి శక్తి ఆ బాబా వారికి ఉంది. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్త్యం గంధాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వజీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం నమామి. సర్వసాక్షికి భూతమైనటువంటి ఆ బాబావారి యొక్క అనుగ్రహము వలన ఈ యొక్క బాబావారి యొక్క ఆలయంలో గత 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము వార్షికోత్సవ కార్యక్రమంలో గురు పూజ, ప్రతి మంగళవారము, శుక్రవారం శ్రీచక్ర నవాభరణార్చన, ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ఏకాదశ రుద్రాభిషేకము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఆ యొక్క బాబావారి యొక్క అనుగ్రహం వలన ఈ కమిటీ వారు గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ఉత్సవాలను అతి భక్తిగా మహావైభవంగా చేస్తున్నారు. ఆ బాబావారి యొక్క అనుగ్రహం వల్ల సమీప గ్రామంలో ఉండేటటువంటి భక్తులు, మన గ్రామము, మన రాష్ట్రము, మన దేశంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ఆ బాబావారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా బెక్కూరు మండలం బలభద్రపురం గ్రామంలో ఆంధ్ర షిరిడి సాయిగా పేరుగాంచిన షిరిడి సాయి మందిరం ఇక్కడ 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. 20 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ జరిగిన ఇక్కడ అప్పటి నుంచి అత్యద్భుతంగా షిరిడి సాయి యొక్క ఆధ్యాత్మిక చింతనని ప్రచారం చేస్తూ, వారి తత్వాన్ని ప్రచారం చేస్తూ ఇక్కడ కమిటీ అత్యద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా షిరిడి సాయి యొక్క విధానం కానీ మత సామరస్యాన్ని ప్రధానంగా బోధించడం జరిగింది. అదేవిధంగా నిరాడంబర తత్వం, సాక్షాత్తు ఆయనే ఒక సన్యాసిగా భిక్షాటన చేసుకుంటూ జీవించటం, నిరాడంబర తత్వానికి నిదర్శనంగా ఉన్న షిరిడి సాయి అదేవిధంగా ఆ రోజుల్లో విపరీతంగా ప్రబలం ఉన్న హిందూ ముస్లింల వైరాధ్యాన్ని తగ్గించడం కోసం ఆయన మత సామరస్యాన్ని పాటించడం, సబ్కా మాలిక్ ఏక్ అని అందరు మానవులు ఒకటే అని బోధించిన మహానుభావుడు. అటువంటి మహానుభావుడిని ఇక్కడ ప్రతిష్ఠించి 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. 2003వ సంవత్సరంలో ఈ ఆలయానికి అంకురార్పణ చేయడం జరిగింది. అప్పుడు శాసనసభ్యులుగా మా తండ్రి గారు మూలారెడ్డి గారు, మా తల్లి గారు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆ తదుపరి అనేక విధాలుగా నాయకులందరూ కూడా ఇతోధికంగా ఇక్కడ సహాయం చేసి
అదేవిధంగా ఈ గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు, అనేక మంది పారిశ్రామికవేత్తలు, వైద్యులు అందరూ కలిసి ఈ ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఇవాళ భక్తులకి ఆలవాలంగా నిలబడి షిరిడీ సాయి యొక్క ఆధ్యాత్మిక చింతనని ప్రజలకు చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్నందుకు నా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కమిటీ సభ్యులందరికీ ఈ నిర్విరామంగా కృషి చేస్తూ ఈ ఆలయ ప్రతిష్టను కాపాడుతున్నందుకు, షిరిడీ సాయి యొక్క చింతనని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.